భీమిలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్నవరం గ్రామంలోని రామాలయంలోని శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని, రాష్ట్రంలో పేదలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీనే అన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్లది సూపర్ హిట్ కాంబినేషన్ అని 2014ను మించిన ఫలితాలు 2024లో రాబోతున్నాయన్నారు. ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేసే స్థాయికి దిగజారనని, పార్టీ సిద్ధాంతాలు, చేసిన అభివృద్ధి, చేయబోయే అభివృద్ధి కోసమే మాట్లాడతానన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చేయడం సీఎం విధ్వంసకర ఆలోచనలు తెలియచేస్తుందన్నారు. గంటా శ్రీనివాస్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. అడుగడుగున ప్రజలంతా పూలమాలలతోటి బ్రహ్మరథం పట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈ స్కీమ్స్ ఇస్తారు. తెలుగుదేశం పార్టీ అందరూ కూడా నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలే. అయితే వీటి మీద పెద్దగా కృషి కూడా చేయడం అవసరం లేదు. కొంచెం దృష్టి పెడితే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవచ్చు. అయితే మీ అందరూ తెలుసు, ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ఉందంటే, ఏదైనా ఒక సమస్య అంటే వాళ్ళకి మనం పెద్దోళ్ళు సామెత చేద్దాం, ఏదైనా దున్నపోతు మీద వాన చినుకు పడితే ఎలాంటి చలనం ఉండదు, ప్రజల సమస్యలు అంటే కూడా ఈ ప్రభుత్వానికి కూడా చలనం ఏమాత్రం ఉండదు. వాళ్ళకి ప్రజల సమస్యలు పట్టవు. 2019 ఎన్నికలు ఒక్కసారి మీరు గుర్తొచ్చుకోండి. అందరం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ గ్రామ గ్రామాలకు తిరుగుతూ, మరి ఇందాక సోదరు రాజబాబు చెప్పినట్టుగా కనిపించిన వాళ్ళందరికీ ముద్దులు పెడుతూ ఆయన అనేక రకాల వాగ్దానాలు ఇచ్చాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నాడు. ఆయన రాజశేఖర రెడ్డి కొడుకు కదా, ఏదైనా మాట మీద నిలబెడతాడేమో, ఏదైనా చెప్పినట్టు చేస్తాడేమో అని చెప్పి ప్రజలందరూ కూడా కొంత ఆశపడ్డారు, కొంత మోసపోయారు కూడా. నిజమే, కుర్రాడు ఏదైనా చేస్తాడేమో చూద్దాం, ఒక ఛాన్స్ అడుగుతున్నాడు కదా అని చెప్పని ఎప్పుడు కూడా రాని మెజార్టీ తోటి ఆయన్ని ముఖ్యమంత్రి చేశాం. అంటే 151 అసెంబ్లీ స్థానాలు గెలిపించారు, 22 పార్లమెంట్ స్థానాలు గెలిపించారు, 50% పైగా ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి వేసి బ్రహ్మాండమైన విజయాన్ని అందించారు ఆయనకి. అయితే మామూలుగా చెబుతారు సామెత, ఏదైనా ఇల్లాలు వచ్చిన వేళ ఇంటికి ఆ కళ తెలిసిపోద్ది అని చెప్పి. మరి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. అందరు అధికారులతో కలిపి ఒక సమావేశం పెట్టాడు. కలెక్టర్లు, ఎస్పీలు, మొత్తం రాష్ట్రంలోని అధికారులందరితో కలిపి ఎక్కడైతే మీటింగ్ పెట్టాడో ఆ మీటింగ్ పెట్టిన సమావేశ మందిరాన్ని, ప్రజా వేదికని కూల్ చేయాలని చెప్పని ఫస్ట్ నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అంటే మామూలుగా ఏదైనా ఒక ప్రైవేట్ బిల్డింగ్ ఎవరైనా కట్టుకుంటే, రూల్స్ వ్యతిరేకంగా బిల్డింగ్ కడితే, లేకపోతే ఏదైనా రూల్స్ ఉల్లంఘించి ఏదైనా నిర్మాణం చేస్తే ప్రభుత్వం దానికి నోటీసులు ఇచ్చి అటువంటి బిల్డింగ్లు కొట్టేస్తారు. చెన్నారెడ్డి గారు చేశారు, భాస్కర్ రెడ్డి గారు చేశారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు ముందు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. అయితే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే మిగతా పార్టీలు ఉంటాయో ఆ పార్టీ నాయకుల పైన భౌతికంగా దాడులు, అక్రమంగా కేసులు, చివరికి చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, అలాగే 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు చేసిన వ్యక్తి, ఈ దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, అటువంటి ఆయన్ని కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక బోగస్ కేసు పెట్టి ఆయన్ని కూడా జైల్లో ఉంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం ఏంటో అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసుకున్నాడు. చంద్రబాబు నాయుడే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే చివరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే ఆయన్ని పరామర్శించడం కోసం ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలని ఫ్లైట్ కూర్చుంటే ఆ ఫ్లైట్ కి విజయవాడలో దిగటానికి కూడా అనుమతి లేకుండా ఆ ఫ్లైట్ ఆపేశారు. చివరికి ఆయన రోడ్డు మార్గంలో వస్తా ఉంటే రోడ్డు మార్గంలో కార్లు ఆపేశారు. చివరికి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేస్తే జనమంతా వేలాది మంది వస్తే అప్పుడు చివరికి ఏమి చేయలేక ఆ రోజు పవన్ కళ్యాణ్ వదిలేశారు.
అంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యాన్ని నిలువున హక్కుని చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఎన్నికలకు ఓట్లు అడగాలంటే నేను మద్యపాన నిషేధం చేసే వచ్చి మీ ఊర్లో ఓట్లు అడుగుతానంటున్నాడు. మరి ఇప్పుడు గ్రామాల్లో మద్యపాన నిషేధం అయిందమ్మా, మీకు తెలుసు. మరి రేపు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ గ్రామాల్లో ఓట్లు అడుగుతారో మీరందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రేపు వైసీపీ నాయకులు వస్తే మీరు ఒకటే నిలదీయండి, మీకు సిగ్గుందండయా? మీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? మళ్ళీ మద్యపాన నిషేధం చేసే మీ ఊర్లో ఓట్లు అడుగుతారన్నారు కదా, మరి ఎందుకు ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ ఓట్లు అడుగుతున్నారని చెప్పని మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది. కానీ మద్యపాన నిషేధం చేయకపోగా ఇంకొక 25 సంవత్సరాలు ఈ మద్యం పైన ఏదైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని చూపించి దాని మీద లోన్ తీసుకొని మళ్ళీ అప్పులు చేశాడు. అంటే వచ్చే 5 ఏళ్ళు కాదు, ఇంకొక 25 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రంలో మద్యం కొనసాగిస్తారని చెప్పని హామీ ఇచ్చి అప్పులు తెచ్చాడు. అంతేకాదు, కానీ మద్యపాన నిషేధం చేయలేదు. మద్యమైనా ఏదైనా ఒక నాణ్యతన మద్యం ఇస్తున్నాడా? ఈరోజు ఎంతో మంది ఈరోజు ఆ మద్యం తాగి ఆరోగ్యం పాడు చేసుకుని అనారోగ్యం పాలవుతూ హాస్పిటల్ పాలవుతూ చనిపోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు, వాటి ధరలు కూడా గతంలో 100, 150 వస్తే దానికి ఈరోజు 400 రూపాయలు, 500 రూపాయలు చేస్తా ఉన్నాడు. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చెప్పి ఏ ఒక్కటి కూడా చేయకపోగా మళ్ళీ ఈరోజు నేను అన్ని హామీలు అమలు చేశాను. మళ్ళీ నాకు 175కి 170 సీట్లు ఇవ్వండి, 25కి 25 ఎంపీలు ఇవ్వండి, మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నాడు. అయితే ప్రజలు అమాయకులు కాదు. ఈరోజు ప్రజలు చాలా తెలియగల వాళ్ళు. ఏది మంచో ఏది చెడో, ఏది తప్పో ఏది ఒప్పో మీకు బాగా తెలుసు. మీరు ఒక చిన్న కూరగాయల మార్కెట్లోకి వెళ్తే, మీరు ఏదైనా ఒక వంకాయ షాపుకి వెళ్తే ఏ వంకాయ మంచిది, ఏది పుచ్చుంది, ఏది లేతగా ఉంది, ఏది పెరుగొస్తో మీరు బాగా తెలుసుకోగలరు. అంటే ఒక్క పూట వంట చేసుకోవడానికి వాడే వంకాయలో మంచో చెడో లేదో తేలిగ్గా కనిపెట్టే మీరు 5 ఏళ్లు మన భవిష్యత్తు అమ్మా, 5 ఏళ్లు మన పిల్లల భవిష్యత్తు, 5 ఏళ్లు మన కుటుంబ భవిష్యత్తు, 5 ఏళ్లు ఈ రాష్ట్ర భవిష్యత్తు. దీన్ని మీరు ఎటువంటి వ్యక్తి చేతుల్లో పెట్టాలో ఒక్కసారి మీరు ఓటేసి ఆలోచించండి.